ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? అవునండి, మీరు మాతో రాలేదే? అంటే మీ కార్లో ప్లేస్ లేదు కదా, అందుకని మేము వేరే కార్లో వచ్చాం. వేరే కార్లో వస్తే మా వెనకాలే రావాలి కదా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? క్యాబ్లో వచ్చాం గౌతమ్, అది బుక్ అయి రావడానికి ఇంత టైం పట్టింది. సరే, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకదితే. ఆ డాక్యుమెంట్స్, అకౌంట్స్, చెక్ బుక్స్ అహల్య రూమ్లో పెట్టింది. అవి నువ్వేమైనా చూసావా? చూసావా అని అడుగుతున్నావా లేదా తీసావా అని అడుగుతున్నావా గౌతమ్? తీసావా అని కాదు, చూసావా అని అడుగుతున్నాను. నీ టోన్ నాకు వేరేలా అనిపించింది. వాటిని నేనే దొంగతనం చేసి అంకుల్ని అరెస్ట్ చేయించానని నీ ఉద్దేశమా? అహల్య మీద కోపంతో ఇలా ఏమైనా చేశావేమోనని. వాట్ ఆర్ యు టాకింగ్ గౌతమ్? నాకు తన మీద కోపం ఉంటే తన మీదే తీర్చుకుంటాను, కానీ అంకుల్ని ఎందుకు అరెస్ట్ చేయిస్తాను? నాతో ఎప్పుడు నువ్వు అలా మాట్లాడలేదు గౌతమ్. తను వచ్చాకే నీ టోన్ మారింది, నా పట్ల నీ ఒపీనియన్ మారింది. టోటల్గా నువ్వే మారిపోయావు. నేను మారానో ఎప్పట్లాగే ఉన్నానో పక్కన పెట్టు. ఎవిడెన్స్ గురించి నీకు తెలుసో లేదో చెప్పు. అది నాకెలా తెలుస్తుంది? నన్నెందుకు అనుమానిస్తున్నావు? ఎందుకంటే మా నాన్నని అరెస్ట్ చేయించే ఉద్దేశం నీకు లేకపోయినా అహల్యని బ్యాట్ చేయాలన్న కోపం, అవసరం నీకు మాత్రమే ఉంది. అదేంట్రా, అది తను అలా బెదిరిస్తున్నావేంటి? ఖచ్చితంగా ఇది తన పని అక్క, తనే చేసుంటుంది. చెప్పు. నేను కాదు గౌతమ్. మరి నువ్వు కాకపోతే ఇంకెవరు? చెప్పు. నువ్వు చెప్పకపోతే నా మీదొట్టే. చెప్పు. అది 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 ఏంటి గౌతమ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఎవరిని అనుమానిస్తున్నావు? అదితి చిన్నప్పటి నుంచి నీతో కలిసి పెరిగిన అమ్మాయి. తను మన ఫ్యామిలీ మెంబర్ లాంటిది. నీ కోసం, ఇంటి కోసం తన ప్రాణాలైనా ఇస్తుంది. అలాంటి తనను నువ్వు అనుమానిస్తున్నావా? తప్పు గౌతమ్, ప్రాణం పోయినా అదితి అలాంటి పని చేయదు. నీ కోసం ఇంట్లో ఉంటుంది కదా అని ఏ పాపం ఎరుగని అదితి మీద అలా నిందలు వేయొద్దు, హట్ అవుతుంది.